రామాపురం ఊరి చివర ఒక పాడుబడ్డ బావి ఉండేది. అందులో దెయ్యం ముందని పెద్దవాళ్లు ఎవ్వరూ అటు వెళ్లేవారు కాదు. కాని రఘు అనే పిల్లాడికి దెయ్యాలంటే అస్సలు భయం లేదు. ఒకరోజు సాయంత్రం రఘు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడొక స్నేహితుడిలా అన్నాడు, రేయ్ రఘు, నీకు దమ్ముంటే ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళి లోపల తొంగి చూసి రాగలవా? రఘు నవ్వుతూ, ఓ, అదెంత పని, ఇప్పుడే వెళతాను అని చెప్పాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. వాతావరణం కొంచెం గంభీరంగా మారింది. రఘు ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. బావి గట్టుమీద నిలబడి లోపలికి తొంగిచూశాడు. అడుగున ఉన్న నీళ్లలో రఘు నీడ కనిపించింది. రఘు భయంతో వణికిపోయాడు. కాని ఆశ్చర్యం, నీళ్లలోని నీడ మాత్రం వికృతంగా నవ్వింది. ఆ నీడ మెల్లగా చెయ్యి పైకెత్తి రఘుని లోపలికి రా అన్నట్లు పిలిచింది. అది చూడగానే రఘుకి గుండె ఆగినంత పనయింది. బాబోయ్, దెయ్యం అని అరుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పారిపోయాడు. ఆ రోజునుంచి రఘు ఎప్పుడూ ఒంటరిగా పాడుబడ్డ ప్రదేశాలకు వెళ్లలేదు.